వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారామపురం గ్రామంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఎగ్జిబిషన్ను ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బారాజు ప్రారంభించారు. సేల్స్ ట్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మణరావు, సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలతో సామాన్య ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సేల్స్ ట్యాక్స్ అధికారులు జీవీవి సత్యనారాయణ, సిహెచ్ఎం జయరావు, కూటమి నాయకులు ధూళిపూడి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారు జిఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చారు. పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి. జిఎస్టీ ఈ స్లాబులు కూడా 28% ఉందో 18% కి, మరి 18% ఉందో 5% కి, కొన్ని 0% కి కూడా తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో ఈవేళ మార్ట్లు పెట్టి ఏదైతే దేని మీద ఏ వస్తువు మీద ఎంత తగ్గింది అన్నది ప్రజలకి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో మన తాళరేవు హెడ్ క్వార్టర్ లో పెట్టడం, దానికి అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా వచ్చి ఈ స్టాల్ కూడా ఓపెన్ చేయడం, మరి ఈ రోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వచ్చారు. మరి ఇప్పుడే చూసాం, మరి చిన్న కుటుంబాలు వాడుకునే సామాన్య సబ్బు దగ్గర నుంచి సబ్బు అయితే ఒక్కొక్క మన తొంగూరు సబ్బుకి 4 రూపాయలు తగ్గించడం జరిగింది. మనం వాడి టూత్ పేస్ట్ కి అయితే 7 రూపాయలు తగ్గడం జరిగింది. అదేవిధంగా ఇంట్లో ఏసీ వాడుకునే వాళ్ళకైతే సుమారుగా 10,000 రూపాయల వరకు కూడా ఒక ఏసీ మీద తగ్గడం జరిగింది. మరి కారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలం అరసాడ గ్రామంలో గత 20 రోజులుగా రాజాం కాలేజీలకు, స్కూళ్లకు వెళుతున్న విద్యార్థులు ఆర్టీసీ బస్సులు ఆపక విద్యార్థులు ఎంతో ఇబ్బందులు గురయ్యారు. సహనం కోల్పోయిన విద్యార్థులు ముక్కుముడిగా రోడ్ల మీదకు వచ్చి కొన్ని గంటల పాటు ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. అదే సమయంలో విధులకు వెళ్తున్న వంగర తహసీల్దార్ పి రామారావు పాలకొండ డిపో మేనేజర్తో ఫోన్లో మాట్లాడి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అరసాడలో బస్సులు ఆపాలని కోరారు. రావాలి వాళ్ళు ఎక్కాలి స్టూడెంట్స్. సరే, స్టూడెంట్స్ కి ఇబ్బంది లేకుండా కొంచెం ఇమీడియట్ గా ప్రొవైడ్ చేయండి. ఇది కొంచెం స్పెషల్ కేసు కింద తీసుకోండి. తర్వాత ఏంటంటే రేపు 80% నేను మార్నింగ్ ఇక్కడ ఉంటాను అరసాడ్లో. వాళ్ళు స్వయంగా వాళ్ళు బస్సు రావాలి, వాళ్ళు ఎక్కాలి స్టూడెంట్స్. 80% కూడా ఇది సాల్వ్ అవ్వాలి ఇష్యూ. ఇమీడియట్ గా మీరు దీన్ని నోట్ చేసుకోండి. నేను కలెక్టర్ గారికి అవసరం చెప్తాను, మాట్లాడుతాను. ఓకే, రైట్. అమ్మా, నేను తహసీల్దార్ గా మీకు అందరికి చెప్తున్నాను. లైన్ లో అగ్రిగేట్ ఇంకా ఎవరు దగ్గర ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ కు చెందిన ప్రముఖ బీసీ నాయకుడు రామ్కోటి శుక్రవారం తెలంగాణ జాగృతిలో చేరారు. బంజారా హిల్స్ లోని జాగృతి కార్యాలయంలో అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రామ్కోటితో పాటు 350 మందికి పైగా కార్యకర్తలకు కండువాలు కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జాగృతిలో చేరడం అంటే బతుకమ్మ ఆడినట్లు ఉంటుందన్నారు. అదేవిధంగా పిడికిలెత్తి పోరాటం చేయాల్సింది కూడా ఉంటుందన్నారు. ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకు 2,500 నెలకు ఇస్తామంటూ మోసం చేసినందుకు మనం కొట్లాడాలి. ఈ కార్యక్రమంలో జాగృతి తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ రూప్ సింగ్ నాయక్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. నవీనాచారి గారు, వాళ్ళ కోల శ్రీనివాస్ అన్న గారు, మన మారన్న గారు, తమ్ముడు నరేష్ గారు, రాజ్యమాల బాలకృష్ణ గారు అందరూ కూడా నాయకులు ఉన్నారు. వారందరి సమక్షంలో మీరు చేస్తున్నారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం. మరి ఒకటే గుర్తుపెట్టుకోండి, జాగృతిలో చేరడం అంటే బతుకమ్మ ఆడినట్టు అందంగా కూడా ఉంటుంది, అట్లనే పిడికిలెత్తి పోరాటం చేయాల్సి కూడా ఉంటుంది. ఓకేనా? పోరాటం దేనికోసం? మనకి ఏదైతే 2,500 ఇస్తామని ఆడబిడ్డలకు లేకుండా మోసం చేసినట్టు కొట్లాడాల్సి ఉంటుంది. అంతకుముందు అప్పుడో ఇప్పుడో మనకు ప్రసవానికి పోతే ఒక 12,000 రూపాయలు వచ్చేది, గిఫ్ట్ వచ్చేది. ఇప్పుడు అది వస్తలేదు, బంద్ అయినందుకు కొట్లాట చేయాలి. అవునా కాదు? అట్లనే పేరెంటి ఆడపిల్లలకు పెళ్లిలకు కూడా ఇలా
బంగారం ఇస్తా అని చెప్పింది సీఎం గారు. వచ్చిందా అమ్మ ఎవరికైనా? ఒక్క తులం ఎవరికైనా? తులం లేదు ఈసం లేదు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అంతే, ఆ 1,00,000 రూపాయలు కూడా వస్తలేవు. కాబట్టి వాటి కోసం కొట్లాడాలి. అన్నిటికన్నా ఎక్కువ మన తల్లులకు ఏం బాధ ఉంటుంది? పిల్లలకు నౌకరీ కావాలంటారు. నౌకరీలు సంవత్సరానికి 2 లక్షలు ఇస్తామని చెప్పి ఇలా గద్దెనెక్కినటువంటి వాళ్ళు కనీసం ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఎప్పుడు ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. దానికోసం కూడా కొట్లాడాలి. అన్నిటికన్నా ఎక్కువ మరి మన బీసీబీలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసినందుకు దానికోసం కూడా కొట్లాడాలి. ఒకటి కాదు, రెండు కాదు. జాగృతి అంటేనే పోరాటాల బావుట, జాగృతి అంటేనే విప్లవాల జెండా. దానికి సిద్ధంగా ఉన్నారు అందరూ? భయపడలేదుగా? మనసుల వాళ్ళు మాట్లాడే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణ ఆర్థికాభివృద్ధికి కీలక భూమిక పోషిస్తుందని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైటెక్స్ నిర్వహించిన నరెట్కో తెలంగాణ 15వ ప్రాపర్టీ షోను ఉప ముఖ్యమంత్రి మల్లు భక్తి విక్రమార్క, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని, హైదరాబాద్ అభివృద్ధిలో రియల్ ఎస్టేట్ రంగం కీలక భూమిక పోషిస్తుందని అన్నారు. ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల విస్తరణకు రియల్ ఎస్టేట్ కీలక మౌలిక సదుపాయాలను అందిస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్, నారెట్కో ప్రెసిడెంట్ విజయసాయి మేకా తదితరులు పాల్గొన్నారు. గత 3 సంవత్సరాలుగా ప్రతి శుక్రవారం చేసే సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు పాతనందాయపాలెం పంచాయతీలోని జంజం టీ స్టాల్ పక్కన ఉన్నటువంటి ఒక నిరుపేద కుటుంబానికి 10 కేజీలు బియ్యం ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు అందిస్తున్నాము. మరి అందరూ కూడా ఈ అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా నిరుపేదలకు సహాయం చేయాలని కోరుకుంటున్నారు. ఏమీ ఆశించకుండా సమాజంకు సేవ చేయడం ద్వారా జీవితానికి సార్థకత ఏర్పడుతుందని అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా అన్నారు. బాపట్ల నియోజకవర్గం కర్లపాలెంలోని ఒక నిరుపేద కుటుంబానికి బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ మస్తాన్ వలీ, షేక్ ఇబ్రహీం జిలానీ, బహదూర్ బాషా, రియాజ్ బేగ్, షేక్ మహబూబ్ సుభానీ తదితరులు పాల్గొన్నారు. మనమందరం ఐక్యతగా ఉండి హిందువులు సత్తా చాటాలనే ఇది కాకుండా కుల మతాలతో అందరితో సన్నిహితంగా ఉంటూ కూడా మన మతాన్ని మనం గౌరవించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ కర్లపాలెం మండలంలో రేపు జరగబోయే విజయదశమి ఉత్సవాల ఆహ్వానానికి అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కమిటీ వారు తెలియజేస్తున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ కర్లపాలెం మండలంలోనే శ్రీ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో హిందూ సమాజం ఆర్ఎస్ఎస్ సంబంధించి హిందువులందరూ ఏకం అవ్వాలని చెప్పని ఈ సందర్భంగా అందరినీ ఈ మీటింగ్ ఆహ్వానిస్తున్నాము. అట్లానే ఆర్ఎస్ఎస్ కవాస్ అనేది కర్లపాలెం సెంటర్లో జరుగుతుంది. హిందూ సమాజంను ఏకం చేసి దేశభక్తిని పెంపొందించేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడిందని ఆర్ఎస్ఎస్ సంఘ బాపట్ల కండ కార్యవాహ బొమ్మిశెట్టి బాలాజీ అన్నారు. బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్ఎస్ఎస్ సంఘ శతాబ్ది ఉత్సవాల కరపత్రంను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ వచ్చే ఆదివారం కర్లపాలెంలో విజయదశమి ఉత్సవం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తునుగుంట్ల సుబ్బారావు, గాజుల శ్రీనివాసరావు, ఉప్పే నరసింహారావు, పెద్దమల్లు ఉదయచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాయ పరస్పరీకారం
ओम श्रीं ह्रीं श्रीं हरे पराये प्रतीक श्रीं ह्रीं श्रीं ఉండు మమ్మల్ని కూడా రాని బాబు నేను పలకెడుతున్నాడు. అమ్మాయా బాబు? అమ్మాయేనా? పలకెడుతుంది. బాపట్ల జిల్లా చందోలు గ్రామంలో గల శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, దేవస్థానం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. పిట్టలవానిపాలెం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న బండ్లమ్మ దేవాలయంలో అమ్మవారిని మహాదేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపారు. ఆలయ అర్చకులు శ్రీరామ్ శర్మ మాట్లాడుతూ, వివాహము కాని మగపిల్లలు లేదా వారి కుటుంబ సభ్యులచే శుక్రవారం అమ్మవారి దేవాలయంలో హరిద్ర శృంగారార్చన పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. ओम श्रीं ह्रीं श्रीं हरे पराये प्रतीक श्रीं ह्रीं श्रीं ఉండు మమ్మల్ని కూడా రాని బాబు నేను పలకెడుతున్నాడు. అమ్మాయా బాబు? అమ్మాయేనా? పలకెడుతుంది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తాళరేవు మండలం కోరంగి పంచాయతీ చిన్నబొడ్డు వెంకటాయపాలెం జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి బాలికల క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభించారు మండల ఎంఈఓ ఎం ఉమా. ఈ సందర్భంగా ఈ ఆటల పోటీల వల్ల బాలికలకు మానసిక స్థితి బాగుంటుంది అని అన్నారు. 17 పాఠశాలల్లో నుండి సుమారు 400 బాలికలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ దత్తాత్రేయ వర్మ, ప్రధానోపాధ్యాయులు సాయి, బొడ్డు సత్యనారాయణ పాల్గొన్నారు. మన తాళరేవు మండలంలో ఉన్న 16 స్కూల్స్ నుంచి బాలికలందరూ కూడా ఈ పోటీల్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. మరి వీరందరికీ కూడా సుమారు 350 మంది విద్యార్థులు ఇక్కడ పాల్గొనడం జరిగింది. మరి వీరందరికీ కూడా గత 1 నెల రోజుల నుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేయడం, తర్వాత ఇక్కడ ఏర్పాట్లు పిల్లలు విద్యా పాఠశాల నుంచి వచ్చి ఇక్కడ క్రీడా పోటీల్లో పాల్గొనడానికి కావాల్సిన సౌకర్యాలు అన్నింటినీ కూడా పాఠశాల యాజమాన్యం వారు మరియు గ్రామస్తులు, గ్రామ పెద్దలు 350 మంది విద్యార్థులను వచ్చి ఇక్కడ ఎంతో ఉత్సాహంగా ఈ ఆటల పోటీల్లో పాల్గొనడం జరిగింది. వారు దీని తర్వాత డివిజన్ స్థాయికి, తర్వాత జిల్లా స్థాయికి, తర్వాత రాష్ట్ర స్థాయికి వెళ్లేలా తగు శిక్షణ ఇవ్వాల్సిందిగా మరి వ్యాయామ ఉపాధ్యాయులను మరి కోరుతూ ఉన్నాను.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి పెదబొడ్డి వెంకటయ్యపాలెం గ్రామ పెద్దలు, చిన్నబొడ్డి వెంకటయ్యపాలెం గ్రామ పెద్దలు, అదేవిధంగా బొడ్డు సత్యనారాయణ గారు, గ్రామస్తులు, ఆ తర్వాత పిల్లలు అంటే చదువుకుని పిల్లలు చక్కగా షీల్డ్స్ ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ కోరంగి వారు అందరికీ కూడా ప్రైజెస్ ఏర్పాటు చేసి ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఇటీవలే వారణాసి వారి వీధిలో వాకలపూడి కనకదుర్గ నివాసంలో ఆమెను బెదిరించి సుమారు 70 కాసుల బంగారాన్ని దొంగలించి పరారైన అంతర్రాష్ట్ర దొంగలను తణుకు పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్లు తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్ ప్రెస్ మీట్లో వెల్లడించారు. నివాసంలో ఒంటరిగా ఉన్న వృద్ధులను బెదిరించి 70 కాసుల బంగారంతో పాటు 70,000 రూపాయల నగదుతో పరారయ్యారు. నిందితుల్లో మహారాష్ట్రకు చెందిన వారితో పాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి, బిక్కవోలు, పెనుమంట్రకు చెందిన వారిని గుర్తించామన్నారు. నిందితుల వద్ద నుండి మారణ ఆయుధాలతో పాటు 30 కాసుల బంగారం నగలను స్వాధీనం చేసుకున్నారు. వెంటనే చుట్టుపక్కల వారిని విచారించడము, అలాగే తర్వాత ఈ డిస్టెన్స్ ఎవరెవరు పాత నేరస్తులు, అలాగే వీళ్ళందరి మీద నిఘా పెట్టి సుమారుగా నిన్న 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు వచ్చి సందీప్ ఉపాధ్యాయ, ఇక్బాల్, మిసాల సీను, నిమ్మకాయల శ్రీకాంత్, దుర్గాపు సత్యనారాయణ, యేసు, వెంకటరమణ, చిన్న, సాయి చంద్రారెడ్డి, రాజేష్ 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే సుమారు బంగారు గాజులు ఒక 10 బంగారు గాజులు రికవర్ చేయడం జరిగింది. అలాగే చెవిగుద్దులు ఒక జత రికవర్ చేయడం జరిగింది. మాటీలు ఒక జత రికవర్ చేయడం జరిగింది. వీటి విలువ వచ్చేసి 162 గ్రాములు. అలాగే వీటి విలువ సుమారు 16 లక్షల రూపాయల దాకా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం ఏరులై పారుతోందంటూ దానిని వెంటనే నిషేధించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఏలూరు జిల్లా మహిళా విభాగం నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఎదుట మహిళలు సీఎం డౌన్ డౌన్ కల్తీ మద్యం నిషేధించాలి అంటూ నినాదాలు చేశారు. జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు కీసరి సరితారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కల్తీ మద్యం సేవించి ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని తీవ్రంగా విమర్శించారు. నిన్న ఏలూరులో వైన్ షాప్ వద్ద మద్యం తాగిన యువకుడు మృతి చెందిన ఘటన దీనికి తాజా ఉదాహరణ అని ఆమె తెలిపారు. మేల్కొని కళ్ళు తెరిచి ఇలాంటి కల్తీ మద్యాన్ని అరికట్టి మా మహిళల కోరికలు నెరవేర్చాలని, ఆయన ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ నెరవేర్చాలని, ప్రజలందరికీ విద్య, ఆరోగ్యం చాలా అవసరం. అటువంటి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయకుండా విద్యను కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ డెవలప్ చేసి, జగన్ గారు చేసిన డెవలప్ చేసి వాటిలన్నింటినీ ప్రజలకు అందించాలని వైఎస్ఆర్సీపీ మహిళల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాం. జై జగన్. చేసేది ఏమిటంటే మద్యం ఏర్లై పారుతుంది. ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాపులు పెట్టడం జరుగుతుంది. దాన్ని నిషేధించాలని చెప్పేసి ముందుగా కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఏంటంటే ఇవాళ ఎవరన్నా చనిపోతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ముందు దాగి ఈ రోజు చనిపోతున్నారని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అది ఎంత నిజమో ఈ రోజు ఈ కల్తీ మద్యము కూడా అంతే నిజం. ఎందుకంటే నిన్న ఎక్కడో ఇబ్రహీంపట్నంలో చూసాను, చింతలపూడిలో కూడా బ్రాండ్ లేబుల్ తో లిక్కర్ బయటకు వచ్చింది. అంటే ఎంత స్కామ్ జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. కూటమి ప్రభుత్వానికి చెప్పేది ఏంటి అంటే మహిళలందరూ కూడా వాళ్ళ కుటుంబాన్ని పోషించాలంటే ఒక మగ మనిషి కావాలి. కానీ వీళ్ళు రోడ్ల మీద తాగి పడిపోయి యాక్సిడెంట్ లో కూడా చనిపోయే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే మీరు మంచి మద్యాన్ని నమ్మండి, బెల్ట్ షాపులు తగ్గించండి. మీరు ఆదాయాన్ని సృష్టించాలంటే వేరే రకంగా సృష్టిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలోని తూర్పు కాపు సంఘం అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని రాష్ట్ర తూర్పు కాపు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి స్పష్టం చేశారు. ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈరోజు కార్పొరేషన్ అధికారుల సమక్షంలో సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ పాలవలస యశస్వి మాట్లాడుతూ ఏర్పడిన తరువాత వివిధ కార్పొరేషన్లు అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. రాష్ట్రంలో బీసీలకు ఓబీసీ సర్టిఫికేట్ల రూపకల్పనలో కార్యాచరణ ప్రణాళిక ద్వారా ముందుకు వెళ్తున్నామన్నారు.
జిల్లాలోని ఓబీసీలు ఎంతమంది ఉన్నారని స్పష్టంగా అధికారులు తెలియజేసే వీరందరికీ సర్టిఫికెట్లతో పాటు వారి అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. అక్కడి నుంచి నిరంతరం దాని మీద మన పెద్దవాళ్ళు కూడా పట్టాలు ఢిల్లీ కలగడం, ఎంపీలు కలగడం, మంత్రులు కలగడం, బీసీ కమిషన్ కలగడం, మరి ఆ మనకి ఎక్కువగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి ఇక్కడ మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళే ఇక్కడ తూర్పు కాబట్టి ఎక్కువ శాతం సెటిల్ అయి ఉన్నారు. వాళ్ళ గురించి మనం ఒక రేషియో సెన్సస్ ద్వారా తెలుసుకుందాం. మన కుటుంబాలు, మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా సహకారం ప్రభుత్వం తరఫు నుంచి ఇంకా ఇంప్రూవైజ్ చేస్తూ ఇవ్వగలం అన్నది కీ పాయింట్. దాని గురించి తెలుసుకొని ఆ రేషియో కూడా అమ్మ మీరు కూడా నాకు ఇవ్వమని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అమ్మ మీరు ప్లీజ్ కూర్చోండి. అయిన తర్వాత అదే విధంగా ఓబీసీ సర్టిఫికేట్స్ అంటే ఇందాక నేను అన్నాను అదే సెటిలర్స్. ఇది ముఖ్యంగా సెటిలర్స్ 3 జిల్లాల నుంచి ఎక్కువ శాతం వచ్చిన వాళ్ళే ఇక్కడ ఈస్ట్, వెస్ట్, కృష్ణా ఇంకా మిగతా జిల్లాల్లో సెటిల్ అయ్యి ఇంకా హైదరాబాద్, బాంబే, మద్రాస్, చెన్నై అక్కడ కూడా వెళ్ళి ఉన్నారు. దీనికి కారణం నిజంగా చాలా బాధాకరమైనది. ఎక్కువ శాతం ఉన్నది తూర్పు కాపులు. జాతీయ గ్రామీణ వైద్య సంక్షేమ సంఘం పాలకొండ డివిజన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం సహకారంతో జనరల్ క్యాన్సర్పై అవగాహన సదస్సు డాక్టర్ సత్య విజయ్ క్యాన్సర్ గుర్తించడం ఎలానో క్షుణ్ణంగా వివరించి ఏ స్టేజీల్లో ఉందో గుర్తించడానికి కొన్ని పరీక్షల ద్వారా తెలుస్తుందని వివరించారు. ఆ స్టేజిని బట్టి ఎలాంటి వైద్యం చేయాలో గ్రామీణ వైద్యులకు క్షుణ్ణంగా తెలియజేశారు. పి సతీష్ కుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ గుర్తింపు మరియు కీళ్లు, వెన్నుపూస నొప్పులు, ఎముకలు విరిగిన గుర్తించి ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్కి పంపాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి జాతీయ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు పాలవలస రామినాయుడు, మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ పిఆర్ఓ లక్ష్మణరావు, 50 మంది గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు. మా అన్న అడిగినట్టు ఇందాక చెప్పినట్టు ఎఫ్ఎన్ఏసి ఒకసారి చేద్దాం. సో ఎఫ్ఎన్ఏసి అడగగానే డాక్టర్ అన్న ఒకసారి ఎఫ్ఎన్ఏసి చేసే కేసు కాదు సార్, చేయలేదు సార్, ఇట్ ఇస్ ఎ స్మాల్ లీజన్, అది డిస్ట్రిక్ట్ ఎక్స్టెంట్ అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేయలేదు సార్, ఇన్ఫర్మేటివ్ గా ఉండదని చెప్పారు. సో పెద్ద డిస్ట్రిక్ట్ గారికి సార్ మరి ఏం చేయమంటారు నెక్స్ట్ వెంటనే అడిగాము. ఒక ఫోన్ పెట్టుకుని ఏం చేశానంటే దీన్ని బయాప్సీ పంపిద్దాం, ఇన్సిషన్ బయాప్సీ అని చెప్పి ఆ రోజు కేసు పోస్ట్ చేశాను సార్. కేసు పోస్ట్ చేయగానే అయితే ఇది ట్యూమరా లేకపోతే టీవీనా ధైర్యంలో ఉన్నాము. ఏంటంటే ఇండియన్ సెంటానీలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ రీజియన్ లో ఉండేవి ఏదైనా ఎన్కౌంటర్ బెనైన్ బోన్ ట్యూమర్స్ ఏమో స్టార్ట్ చేశాను సార్. అయితే రిపోర్ట్ బయాప్సీ రిపోర్ట్ చూడగానే డైల్మా ఏమవుతుందంటే తెలుసండి, ఇది టీవీ డయాగ్నోసిస్ వచ్చిందండి. సో ఫర్దర్ గా పిల్లలకి రివ్యూ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. అలాగే ఎక్కువ కేసు కూడా చేసాము, క్యాన్సర్ కేసు ట్రీట్ చేసేసి సర్జికల్ ఫిక్సేషన్ చేసాము. నెల్లూరు జిల్లాలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల నెల్లూరు సంతపేట పాత దుస్తుల మార్కెట్ సముదాయంలో అగ్ని ప్రమాదం సంభవించి వ్యాపారస్తులకు నష్టం వాటిల్లిందని మంత్రి నారాయణ దృష్టికి టీడీపీ శ్రేణులు తీసుకువెళ్లారు. ఈ మేరకు సమాచారం అందుకున్న మంత్రి నారాయణ వెంటనే అధికారులను, టీడీపీ శ్రేణులను పంపి పరామర్శించారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమం 50,000 రూపాయలు చొప్పున, అలాగే పాక్షికంగా దెబ్బతిన్న షాప్స్ కి 16,000 చొప్పున, అలాగే సింపుల్ గా 25,000 16 మందికి 25,000 రూపాయలు చొప్పున, అలాగే సింపుల్ గా ఏదైనా వాటర్ వచ్చి వాళ్ళు ఏదైనా బట్టలు తడిచిన వాళ్ళకి కూడా ఏమీ లేదని కూడా 30 మందికి 10,000 రూపాయల లెక్కన ఇవ్వడం జరిగింది. అవి కూడా వాళ్ళ కుటుంబ సంపాదన నుంచి, నారాయణ సార్ కుటుంబ సంపాదన నుంచి ఇచ్చిన సొంత నిధులు. మళ్ళీ కూడా నారాయణ సార్ కింద హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి కూడా ఏ వచ్చినా కూడా ఖచ్చితంగా కూడా ప్రభుత్వం నుంచి కూడా ఇప్పించడం జరుగుతుంది ఇక్కడ స్థానిక నాయకుల ద్వారా. నారాయణ సారు అప్పుడే కాదు, ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా కష్ట సమయాల్లో ఆదుకునే వ్యక్తి పొంగూరు నారాయణ గారు. నెల్లూరు జిల్లాలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల నెల్లూరు సంతపేట పాత దుస్తుల మార్కెట్ సముదాయంలో అగ్ని ప్రమాదం సంభవించి వ్యాపారస్తులకు నష్టం వాటిల్లిందని మంత్రి నారాయణ దృష్టికి టీడీపీ శ్రేణులు తీసుకువెళ్లారు. ఈ మేరకు సమాచారం అందుకున్న మంత్రి నారాయణ వెంటనే అధికారులను, టీడీపీ శ్రేణులను పంపి పరామర్శించారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ క్రమంలో చెప్పిన మాట ప్రకారం సంతపేట పాత దుస్తుల మార్కెట్ అగ్ని ప్రమాద బాధితులకు శుక్రవారం టీడీపీ శ్రేణుల చేతుల మీదుగా మంత్రి నారాయణ సొంత నిధులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిర శ్రీనివాసులు, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ₹10,000 లెక్కన ఇవ్వడం జరిగింది. అవి కూడా వాళ్ళ కుటుంబ సంపాదన నుంచి, నారాయణ సార్ కుటుంబ సంపాదన నుంచి ఇచ్చిన సొంత నిధులు. మళ్ళీ కూడా నారాయణ సార్ కింద హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి కూడా ఏ వచ్చినా కూడా ఖచ్చితంగా కూడా ప్రభుత్వం నుంచి కూడా ఇప్పించడం జరుగుతుంది. ఇక్కడ స్థానిక నాయకుల ద్వారా నారాయణ సారు అప్పుడే కాదు, ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా కష్ట సమయాల్లో ఆదుకునే వ్యక్తి పొంగూరు నారాయణ గారు. ఒక 3 years బిఫోర్, అప్పుడు 3 years బిఫోర్ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఆ రోజు మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఇక్కడ పెన్ను నది పొట్టిన వాటర్ పోస్తే గవర్నమెంట్ సొమ్ముతోటి అన్ను సదుపాయాలు కలిగించడం జరిగింది. కానీ పొంగూరు నారాయణ గారు ఆయన సొంత నిధులతోటి మా ద్వారా 1 లక్ష ఇచ్చి వాళ్ళకి 4 రోజులు అన్న సదుపాయాలు కల్పించడం జరిగింది. అదే విధంగా కరోనా టైంలో కూడా అనిల్ కుమార్ గారు ఉండటం జరిగింది. కానీ మా ప్రభుత్వం తరపున కంటే పొంగూరు నారాయణ గారు తన ఆసుపత్రులను ఇచ్చి అత్యధికంగా నష్టపోయి సహాయం చేసిన వ్యక్తి పొంగూరు నారాయణ గారు అని తెలియపరుస్తున్నా. నెల్లూరు జిల్లాలో పేదల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి టీడీపీ సీనియర్ నాయకులు గుమ్మడి రాజా యాదవ్ అని టీడీపీ రాజన్న సైన్యం అధ్యక్షులు బాబు కొనియాడారు. టీడీపీ సీనియర్ నేత గుమ్మడి రాజా యాదవ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వేపల్లి నియోజకవర్గంలోని అణికేపల్లి గ్రామంలో బాణాసంచాలు కాల్చుతూ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం అణికేపల్లి విశాలాక్షి వృద్ధుల ఆశ్రమం, వెంకటాచలంలోని మానసిక వికలాంగుల ఆశ్రమాలలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. తమ నేత రాజా యాదవ్ రానున్న జన్మదినోత్సవానికి ఉన్నత స్థాయి పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. నా జన్మదినాన్ని పురస్కరించుకొని నా మిత్రులు, నా సేవలాసులు, నా అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నా జన్మదినాన్ని అత్యంత వైభవంగా జరిపినందుకు వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రతి సంవత్సరం నా జన్మదినాన్ని వీళ్ళందరూ కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నందుకు వాళ్ళందరికీ సదా నేను కృతజ్ఞతనై ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా జన్మదినాన్ని పురస్కరించుకొని భారీ కేక్ ని కట్ చేయటం, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించటం, అంతేకాకుండా ఇక్కడ విశాలాక్షి వృద్ధాశ్రమంలో పళ్ళు పంపిణీ కార్యక్రమం చేయటం, అదేవిధంగా వెంకటాచలంలోని మానసిక వికలాంగుల కేంద్రంలో కూడా మానసిక వికలాంగులకి పళ్ళు, పొట్టులు పంపిణీ కార్యక్రమం చేయటం కూడా చాలా సంతోషం. ఆయన ప్రతిసారి కూడా ఒక పేదవాళ్ళకి ప్రతి సహాయం చేయడమే ఆయనకి ఒక గుర్తింపుగా ఈ రోజు ఆయనకి ఒక సైనికులుగా మేము గత 15 సంవత్సరాల నుండి ఆయనకి ఒక సైనికులుగా లాగా ప్రతి ఒక్కరికి మేము ఒక మా సహాయము ఆయన చేస్తాం. ఈ రోజు ఒక గ్రాండ్గా ఆయన బర్త్డే సెలబ్రేషన్ జరుపుకోవడం మా అణికేపల్లి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరి నాయకులకి కమిటీకి చాలా సన్మాన విషయం. అండ్ పార్వతీపురంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలపై చివరి వ్యక్తి వరకు అవగాహన కల్పించాలని, తద్వారా సామాన్యుల్లో కొనుగోలు సామర్థ్యం మరింత పెరగాలని శాసనసభ్యులు బోనెల విజయచంద్ర పేర్కొన్నారు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ కార్యక్రమానికి ఎమ్మెల్యే, జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. మన రెగ్యులర్ గా వాడే ప్రతి
5% చేయడం జరిగింది. దీనివల్ల డైరెక్ట్ గా ప్రతి ఒక్క భారతీయులకు ఉపయోగపడాలని ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే నా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చాలా ఆలోచించి ప్రజలందరికీ మంచి జరగాలని ఉద్దేశంతోనే ఈ సంస్కరణ రైతులకు ఉపయోగపడే విధంగా అసలు రైతులు కొనే ఫార్మింగ్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటిలో కూడా చాలా వరకు తగ్గిపోయింది. మీరందరూ కూడా మన జిల్లాలో చేసేసి కానీ మిగతా జిల్లాలో రైతులు కూడా కలెక్టర్తో డిప్యూటీ కలెక్టర్తో జాయింట్ కలెక్టర్తో ర్యాలీ చేశారు. మనం చేయలేకపోయాం. రైతులు ఉపయోగపడుతున్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఎంఎస్ఎంఈ స్మాల్ అండ్ మీడియం ఏవైతే ఉందో ఆ ఇండస్ట్రీస్ కి చాలా వరకు ఇంతకు ముందు ఎంఎస్ఎంఈలో వరకు ట్యాక్స్ ఏంటంటే ఇన్పుట్ ట్యాక్స్ అవుట్పుట్ ట్యాక్స్ కి చాలా డిఫరెన్స్ ఉండేది. అవుట్పుట్ ట్యాక్స్ ఎక్కువ ఇన్పుట్ ట్యాక్స్ ఇవన్నింటినీ తగ్గించి మంచి స్టాఫ్ తీసుకురావడం వల్ల ప్రతి ఒక్క ఎంఎస్ఎంఈ కొత్తగా ఎవరైనా ఎంఎస్ఎంఈ పెట్టాలనుకున్నా ఎవరైనా అనుకుంటున్నా మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.